నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్ టీవీ. కాంగ్రెస్ హయాంలో కంప్యూటర్ టీచర్స్గా పనిచేసిన ఉద్యోగులు కేసీఆర్ జమానాలో నిరుద్యోగులయ్యారు. మళ్లీ కాంగ్రెస్ సర్కార్ రావడంతో తమకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతూ వారు ప్రజా దర్బార్కొచ్చారు. వారితో మా ప్రతినిధి ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్ టీవీ. ప్రజా దర్బార్ క్షేత్రంలో ప్రజల సమస్యలు నిర్వహించేందుకు, ప్రజా సమస్యలు వెలికి తీసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడ ప్రజా దర్బార్కి వస్తున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. వివిధ సమస్యలతో పాటు వివిధ కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించిన మేరకు ప్రజా దర్బార్ క్షేత్రంలో ప్రజా సమస్యలు నిర్వహించాలని ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా లేకపోయినా ఇతరాత్ర మంత్రులకు మాత్రం ఖచ్చితంగా ఆదేశించిన నేపథ్యం అయితే చూస్తున్నాం. ఇక్కడ బారులు తీరాలు జనము వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రధానంగా వాళ్ళ సమస్యలు అర్జీలు పెట్టుకున్న నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క విధంగా ఉంది. అక్కడ భూ సమస్యలు కావచ్చు, ధరణి కావచ్చు, సో ఇంకా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, ఇక్కడ దాదాపుగా అయితే స్పౌజులు కావచ్చు, ఇక్కడ దాదాపు వికలాంగుల నేపథ్యంలో వికలాంగులకు కూడా వికలాంగుల వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవని ఇక్కడ ఒక వికలాంగుని చూసాము. వాళ్ళు కూడా ఇంతవరకు ఉపాధి కల్పించిన గత ప్రభుత్వం ఉపాధి కల్పించలేదని స్పష్టంగా హామీ చేశారు. ఇతరత్రలతో పాటు మన ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ తెలంగాణ కంప్యూటర్స్ టీచర్స్ సంఘం అయినటువంటి వాళ్ళు మనతో పాటే ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అన్న మీ ప్రధానంగా మీ సమస్య ఏంటి? ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని తీసేసి? గత 2002 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు కంప్యూటర్ టీచర్ విధులలో మేము నిర్వహించాం సార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందియాలన్న ఉద్దేశంతో సార్ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ని. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఒక్కొక్క స్కూల్లో 10 కంప్యూటర్ల చొప్పున 2 టీచర్లను నియమించారు. అయితే 2015 సంవత్సరంలో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వంలో చాలాసార్లు చాలామంది సార్లకి అందరికీ అప్లికేషన్ పెట్టాము. ఎవరు కూడా మా పైన స్పందించలేదు. ఈ ఒక 13,100 కుటుంబాల టీచర్లు అందరం రోడ్ల మీద పడ్డాము. మొత్తం మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ప్రస్తుతం మన కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన ఈ పథకము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే మమ్మల్ని ఆదరిస్తారన్న ఉద్దేశంతో మేము అర్జీ పెట్టడానికి వచ్చాం సార్ ఇక్కడికి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన పథకం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మా పైన ఎలాంటి చర్యలు తీసుకోలేక మాకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు. ఇప్పుడైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రాబ్లంని సాల్వ్ చేస్తారని అర్జిస్తున్నాం సార్. ముఖ్యంగా డిజిటలైజేషన్ కంప్యూటర్లు పేద విద్యార్థులకు అందించాల్సిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినట్టు వైనం చూస్తున్నాం. మరి వాళ్ళు ఎందుకు చేపట్టలేకపోయారు? ఇంతవరకు మీ పరిస్థితి ఏంటి? ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టాం సార్, మళ్ళీ చెప్తాము పంపిస్తాము అని చెప్పారు, కానీ ఇప్పటికీ మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, మాకు ఎలాంటి స్పందన రాలేదు. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ప్రజా దర్బార్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుందామని మళ్ళీ వచ్చాం సార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఉన్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి సార్. ఇక్కడ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పిల్లలకు డిజిటలైజేషన్ విద్య అందించాల్సిందిగా ఇక్కడ టీచర్లను నియమించిన నేపథ్యం అయితే చూస్తున్నాం. ఆ టీచర్లకు ఇంతవరకు జీతాలు లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. గత రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ చేపట్టినటువంటి వైఎస్ఆర్ పీరియడ్లో ఇచ్చినటువంటి హామీలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేపడతామన్న నేపథ్యం కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్ళుగా ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ పట్టించుకున్న పాపన పోలేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా టీచర్ మనతో పాటే ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం, ఏంటి ప్రధానంగా గత వైఎస్ రాజశేఖర రెడ్డి అందించినటువంటి పథకం ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేపట్టింది, మరి ఎందుకు ఇప్పటికి చేపట్టలేకపోయారంటారు? చేపట్టలేకపోయారు సార్. ఎందుకు అనేది విషయం మాకు తెలియదు. మేము వచ్చినప్పుడల్లా అప్లికేషన్ ఇచ్చినప్పుడల్లా మేము చేస్తాము, ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నామమ్మా చేస్తాము అంటారు, కానీ ఇలాంటిది లేదు సార్. మేము ఇప్పటికీ ఇంకా రోడ్డు మీదనే ఉన్నాము. తెలంగాణ వస్తుంది, బాగుపడుతుంది, మా బతుకులను తక్కువ చాలని జీతంకు చేశాము. మేము కూడా అన్ని సభలలో పాల్గొన్నాము, ఎందుకంటే పర్మనెంట్ అవుతుందని చెప్పేసి. కానీ పర్మనెంట్ కాదు కదా, ఉన్న ఉద్యోగమే పోయి జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు, రోడ్డు మీద ఉన్నాం సార్. ఇది పరిస్థితి మాది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న తిరిగి ప్రారంభించి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. సో ఈ నేపథ్యంలో కంప్యూటర్ టీచర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ పీరియడ్లో నిర్వహించినటువంటి ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిగా పేద విద్యార్థులకు మాత్రమే అందించాల్సిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో 9.5 ఏళ్ళుగా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ బారులు తీరారు జనాలు. వాళ్ళతో పాటుగా ప్రతి ఒక్క విషయం ప్రతి రాష్ట్ర నలుమూలల నుంచి
ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇతర ప్రజా దర్బార్ దగ్గరలో చూస్తున్నాం. ఆ ప్రజా దర్బార్లో దగ్గర కూడా చాలామంది బారులు తీరని నేపథ్యం అయితే చూస్తున్నాం. ప్రతి ఒక్కరి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ప్రతి సమస్యమైన ప్రజా దర్బార్లో నిర్వహిస్తున్నాం. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పూనుకున్నటువంటి బృహత్తర కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చేపట్టినప్పటికీ తమ రాష్ట్ర నలుమూలల నుంచి అక్కడ చలిని కూడా లెక్క కూడా చేయని సైతం కూడా చూస్తున్నాం. చలి అక్కడ బస్సు ప్రయాణం కావచ్చు, నిన్నటికే వచ్చాం, నిన్నటి నుంచి కూడా ఇక్కడనే పడిగాపులు కాస్తున్నాం. హైదరాబాద్ నగరమైనటువంటి ఈ ప్రజా దర్బార్లో ప్రజాక్షేత్రంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా సమస్యలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యలు వెలికి తీయాలని కూడా ఒక స్పష్టంగా అక్కడ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, స్పైజులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతువులు పెన్షన్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు. సో ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఆ కిమ్స్ ఉద్యోగులు కూడా ఆందోళన చేసిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటి వరకు ప్రజా దర్బార్లో నిర్వహిస్తున్నటువంటి సమస్యలకు ఆ పరిష్కారం దిశగా పయనించాలని ఇక్కడున్న ప్రజలు కావచ్చు, ఇక్కడున్న ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు తమ అర్జీలను పట్టుకొని ఉన్నతాధికారులకు అందజేసిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తున్నాం. కెమెరామెన్ విపిన్తో వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, హైదరాబాద్ 4 Sides TV.